మహాలక్ష్మి ఆరాధనలు అభూతి మసమృద్ధించ సర్వానిర్ణతమే గృహాద్. అభూతి అసమృద్ధి. అభూతి అనేది సరిపోవట్లేదు, అసమృద్ధి లేదు లేదు లేదు. అలక్ష్మి స్వరూపాలు మాట ఇవన్నీ. ఇవి తొలగాలి అంటే లక్ష్మీదేవి ఉండాలి. అలాంటి పదాలు లేకుండా సమృద్ధి అనేది మనకి కలిగే విధంగా లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఎంతటి సిరివంతుడైనా కూడా ఆవిడ అనుగ్రహం లేకపోతే భిక్షగాడు అయిపోతాడు అన్నమాట. సెకండ్ కాలంలో ఏమీ ఉండదు, అంతా తుడుచుకుపెట్టుకుపోతుంది. సిరిత వచ్చును అన్నారు. అందుకే ఏది ఎలా వచ్చిందో తెలియదు, ఏది ఎలా పోతుందో కూడా తెలియట. లక్ష్మీ అనుగ్రహం అనేది అంత ఉత్కృష్టమైంది. లక్ష్మీ అనుగ్రహం అనుష్ఠానం అనేది చాలా ఉగ్రమైంది అని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో పూర్వకాలంలో డబ్బు మీద పరిగెట్టేవారు కాదు, డబ్బు కోసం పరిగెట్టేవారు కాదు, డబ్బు కూడా పరిగెట్టేవారు కాదు. కానీ ఇప్పుడున్న మానవులందరూ కూడా డబ్బు కోసం, డబ్బు మీద తాపత్రయం, డబ్బే జీవనం. ఈ డబ్బు అనేది కొంత మటుకేగా ఇచ్చేది అమ్మవారు చాలా ఉన్నాయి. ఆయుష్ కావాలి అంటే లక్ష్మీదేవినే ఆరాధించాలి. ఆయుష్ ఇచ్చేది లక్ష్మీదేవి, ఐశ్వర్యం ఇచ్చేది. అభూతి అసమృద్ధి లేది అంటే అంత సమృద్ధి ఉన్నట్టే కదా అక్కడ. అటువంటి ఆరాధన శ్రీ సూక్తంలో చాలా గొప్పగా చెప్పబడి ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారి వర్ణన, ఆవిడ రూపము, ఆవిడ ఇచ్చేటువంటి ప్రతిఫలాలు ఇవన్నీ కూడా. అందుచేత ఇక్కడ 5 రోజుల పాటు మహాలక్ష్మి యాగం, 5 రోజుల పాటు శ్రీ సూక్త విధానంగా తామర పువ్వులతో భక్తులు స్వయంగా ఆచరించి చేసుకునే విధంగా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో ఈ మహాలక్ష్మి అనుష్ఠానం అనేది ఇక్కడ 5 రోజుల పాటు చేయడం అవుతుంది. ఈ లక్ష్మీ అనుష్ఠానాన్ని ఆ తామర పువ్వు అంటే ఏంటి? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుధాక్షి. పద్మప్రియే, పద్మంలోని అన్ని లక్ష్మీదేవి చేతిలో ఉండేటువంటి పద్మములు అంటే ఇష్టం ఆవిడికి. పద్మప్రియే పద్మిని, ఆవిడ కూడా పద్మం యొక్క పద్మం ఎంత సుందరమైన ఆకారంలో ఉంటుందో ఆవిడ కూడా అంత సుందరంగా ఉంటుండే. పద్మప్రియే పద్మిని. పద్మహస్తే, 2 పద్మములు చేతితో పట్టుకుని ఉంటుంట. పద్మహస్తే పద్మాలయే, ఆవిడ ఆలయం కూడా పద్మమే. అందులో బిందు అంటే బొడ్డు ఉంటుంది తామర పువ్వు మైలో, ఆవిడ పీఠం అది అనుకోవాలి మనం. ఆవిడ ఆ పద్మాలయే పద్మదళాయుధాక్షి. ఎన్ని రేకులు ఉంటాయి? సహస్రాధిక రేకులు ఉంటాయి తామర పువ్వులో. లెక్కెట్టడం కూడా లెక్క పెట్టలేం. విశ్వప్రియే, మొత్తం విశ్వాన్ని అంతటికీ కూడా ఆవిడ అత్యంత ప్రీతికరమైనది. విష్ణు భార్య, విశ్వప్రియే విష్ణు మనోనుకూలే. మహావిష్ణు అనే ఆయన ఈ జగత్తంతని నడిపేటటువంటి మహావిష్ణువు యొక్క అనుకూలంగా ఆవిడ వ్యవహారం చేసి మన అందరికీ కూడా సిరి సంపదలు అనేది చేకూర్చే ఆవిడ మహాలక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి 5 రోజుల పాటు కూడా ఇక్కడ మిక్కిలి విశేషంగా జరుగుతుంది. అది చూడటమే గొప్పతనం. అది ఆచరించి ఉన్నాం కాబట్టి దాని ఫలం మాకు తెలుస్తుంది. అందుకని చెప్తున్నాం మాట. దాన్ని దర్శించుకోవడం, లక్ష్మీ అనుగ్రహం అందరూ పొందడం అనేది లక్ష్మీ ఆరాధన విశిష్టత.